ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వగలరు. ఆ గ్రూప్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ముందుగా ఈ వీడియో చూస్తున్న వారందరికీ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలండి. ఈ వీడియోలో ఈరోజు మనం ప్రస్తుతం తిరుమల దర్శనం యొక్క వివరాలను గురించి, భక్తుల యొక్క రద్దీ ఎలా ఉంది అన్న విషయం గురించి, అలాగే ఈరోజు అందరూ ఎదురు చూస్తున్నట్లుగా శ్రీవారి దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లను విడుదల చేస్తున్నారండి. వాటి యొక్క పూర్తి వివరాలను గురించి, అలాగే భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలను, వాటి యొక్క సమాధానాలను గురించి కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే ఆగస్ట్ 25వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 84,060 మంది భక్తులు దర్శించుకున్నారండి. అందులో స్వామివారికి మొత్తం 34,985 మంది భక్తులైతే తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమలలోని శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 4,01,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఇలా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనానికి ప్రస్తుతం 18 గంటల సమయం పడుతోందండి. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వ దర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్ళే భక్తులకు దర్శనానికి 5 నుండి 6 గంటల సమయం అనేది పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం వారికి దర్శనానికి 4 గంటల సమయం అనేది పడుతోంది. ఈరోజు కృష్ణాష్టమి పండగ అయినప్పటికీ కూడా చిన్నపిల్లల సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది ఉందండి. ప్రస్తుతం సుపదం ఇన్ఫాంట్ దర్శనానికి 1 గంట సమయం, అలాగే విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు కూడా దర్శనానికి 1 గంట సమయం అనేది పడుతోంది. దీన్ని బట్టి ప్రస్తుతం తిరుమలలో భక్తుల యొక్క రద్దీ అనేది సాధారణంగా కొనసాగుతోందండి. నిన్న భక్తుల యొక్క రద్దీ చాలా ఎక్కువగా ఉండింది. ఫ్రీ దర్శనానికి 24 గంటల సమయం పట్టింది. ఈరోజు ఫ్రీ దర్శనానికి 18 గంటల సమయం పడుతోందండి. అంటే భక్తుల యొక్క రద్దీ అనేది సాధారణ స్థాయికి వచ్చింది అని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు 2024 సెప్టెంబర్ నెలకు సంబంధించిన శ్రీవారి దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లను ఆగస్టు 26వ తేదీన అంటే ఈరోజు ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో టీటీడీ వారు విడుదల చేస్తున్నారండి. దివ్యానుగ్రహ విశేష హోమం అంటే ఏంటంటే తిరుపతిలోని అలిపిరి మెట్ల వద్ద ఉన్న గోశాలలో ప్రతిరోజు ఈ శ్రీవారి దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహిస్తారండి. ఈ హోమం టికెట్లను బుక్ చేసుకున్న భక్తులు అలిపిరి మెట్ల వద్ద ఉన్న గోశాలలో ఈ హోమంలో పాల్గొన్న వెంటనే స్వామివారి యొక్క దర్శనం కూడా ఉంటుందండి. కొండపైకి ఇదే టికెట్తో వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఈ హోమం టికెట్లను ఒక ఐడితో ఇద్దరికి బుక్ చేసుకోవచ్చండి. ఇద్దరికి మించి బుక్ చేయలేము. ఇద్దరికి మించి ఎక్కువగా బుక్ చేయాలంటే వేరే మొబైల్ నుంచి బుక్ చేయాల్సి ఉంటుంది. ఈ హోమం టికెట్ల ధర అనేది ఇద్దరికి కలిపి 1,600 రూపాయలు. ఇవి విడుదల చేసిన 45 నిమిషాల లోపు ఫుల్ అయిపోతాయండి. కాబట్టి ఈ టికెట్లను ఉదయం 10 గంటలకు విడుదల చేస్తున్నారు కాబట్టి 9:50 నుంచే మీరు బుకింగ్ డీటెయిల్స్తో రెడీగా ఉండి బుక్ చేసుకుంటే మీకు ఈ టికెట్లు అనేవి ఖచ్చితంగా బుక్ అవుతాయి. ఈ హోమం టికెట్లు బుక్ చేసుకున్న తర్వాత మీరు బుక్ చేసుకున్న తేదీకి మొదటిగా మీరు అలిపిరి మెట్ల వద్ద ఉన్న గోశాలకు వెళ్ళి హోమంలో కూర్చోవాలండి. వాళ్ళు హోమం చేస్తుంటారు. హోమం అంతా కూడా చూడాలి. చూసిన తర్వాత అదే రోజు మధ్యాహ్నం మీరు తిరుమల కొండపైన ఇదే టికెట్తో 300 రూపాయల దర్శనం క్యూ లైన్లోకి వెళ్ళి స్వామివారిని దర్శనం కూడా చేసుకోవచ్చు. కాబట్టి ఎవరైతే సెప్టెంబర్ నెలలో శ్రీవారి దర్శనానికి వెళ్ళాలనుకుంటున్నారో, టికెట్లు దొరకలేనని బాధపడుతున్నారో వారందరూ కూడా ఈ శ్రీవారి దివ్యానుగ్రహ హోమం టికెట్లను బుక్ చేసుకోవచ్చు. అలాగే 2024 సెప్టెంబర్ నెలకు సంబంధించిన లోకల్ టెంపుల్ సేవ టికెట్ల కోటాను ఆగస్టు 26వ తేదీన అంటే ఈరోజే ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తున్నారండి. లోకల్ టెంపుల్ సేవ అంటే తిరుమల మరియు తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఆలయమే కాకుండా ఇంకా తిరుచానూరు పద్మావతి అమ్మవారు, శ్రీనివాస మంగాపురం వెంకటేశ్వర స్వామి, గోవిందరాజస్వామి ఇలా చాలా రకాలైన టీటీడీ ఆలయాలు ఉన్నాయండి. ఈ స్థానిక ఆలయాలలో కూడా కళ్యాణోత్సవం, అభిషేకము, సుప్రభాతం ఇలా వివిధ రకాలైన సేవలు చేస్తారు. ఈ తిరుమల తిరుపతిలో ఉన్న స్థానిక ఆలయాలలోని ఆర్జిత సేవలలో పాల్గొనాలనుకునే భక్తులు ఈ లోకల్ టెంపుల్ సేవా టికెట్లను బుక్ చేసుకోగలరు.
ఈ టికెట్లన్నింటినీ కూడా బుక్ చేసుకునే టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. భక్తులు ఆ లింక్ ద్వారా ఈ దర్శనం టికెట్లను బుక్ చేసుకోగలరు. ఇవండి ఈరోజు విడుదల చేయబోయే దర్శనం టికెట్ల యొక్క పూర్తి వివరాలు. ఇక కొందరు భక్తులు అడిగే ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలను, వాటి యొక్క సమాధానాలను గురించి తెలుసుకుందాము. ఒక భక్తుడు, మ్యామ్, అక్టోబర్ 2వ తేదీకి దివ్య దర్శనం ఎంతసేపు పడుతుంది అని అడిగారండి. ఒకప్పుడు దివ్య దర్శనం టికెట్లను నడకదారిలో వెళ్లే భక్తులకు ఇచ్చేవారు. ఇప్పుడు దివ్య దర్శనం టికెట్లు అనేవి క్యాన్సిల్ చేశారండి. ఎవ్వరికీ కూడా ఇవ్వటం లేదు. నడిచి వెళ్లే వారికి కానీ లేదా మామూలుగా బస్సులో వెహికల్స్లో వెళ్లే వారికి కానీ అందరికీ సర్వదర్శనం టికెట్లు మాత్రమే ఇస్తున్నారు. అక్టోబర్ 2వ తేదీన దర్శనం వివరాలని ఇప్పుడే చెప్పలేమండి. ఒక 2 రోజుల ముందు చెప్పడానికైతే వీలవుతుంది. అలాగే నెక్స్ట్ మంత్ రూమ్ కావాలి మేడం, ప్లీజ్ హెల్ప్ మీ అని అడిగారు. ఆన్లైన్లో రూమ్స్ అయితే తిరుమల కానీ తిరుపతి కానీ నవంబర్ నెల వరకు విడుదల చేసేసారు. అన్నీ కూడా ఫుల్ అయిపోయాయండి. ఇప్పుడు మీకు సెప్టెంబర్లో రూమ్ కావాలి అంటే తిరుమల కొండపైన ప్రతిరోజు సిఆర్ఓ ఆఫీస్లో ఉదయం 4 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు రూమ్స్ అనేవి కేటాయిస్తారు. ఈ రూమ్స్ తీసుకోవాలంటే మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా ఉండాలండి. రూమ్స్ యొక్క కాస్ట్ అనేది 50 రూపాయల నుంచి మొదలవుతుంది. సౌకర్యాలను బట్టే కాస్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది. అలాగే ఇంకొకరు, ఒకే రోజు 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం మరియు సర్వదర్శనం కూడా చేసుకోవచ్చునా అని అడిగారండి. అవునండి, చేసుకోవచ్చు. ఎందుకంటే 2 వేరువేరు రకాల దర్శనం టికెట్లు కాబట్టి మీరు 300 రూపాయల దర్శనం టికెట్ బుక్ చేసుకున్న తేదీకే ఆ తేదీనే సర్వదర్శనం టికెట్ తీసుకొని కూడా దర్శనానికి వెళ్ళొచ్చు. అలాగే మేడం, తలనీలాలు ఇవ్వటానికి ఎనీ టైం ఉంటారా లేదా దానికి కూడా ఏమైనా టైమింగ్స్ ఉంటుందా అని అడిగారండి. తిరుమల కొండపైన ఉండే మెయిన్ కళ్యాణ కట్ట అనేది నందకం గెస్ట్ హౌస్ పక్కన ఉంటుంది. ఆ మెయిన్ కళ్యాణ కట్ట అనేది 24 గంటలు ఓపెన్లో ఉంటుందండి. మీరు ఎప్పుడైనా వెళ్ళి తలనీలాలను ఇవ్వచ్చు. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఇలా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.